నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. మ్యూచువల్ డైవర్స్‌కి అప్లై చేసినటువంటి జంట కొంతమంది కేసెస్‌లో మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ సైన్ వైఫ్ పెడుతుంది. బట్ వేరాజ్ సెకండ్ సైన్‌కి తను రాకపోవడం లేదా నెగ్లెక్ట్ చేయడం ఇలా చేసినప్పుడు ఏంటి పరిస్థితి? ఫస్ట్ తను సైన్ పెట్టింది కాబట్టి ఆ సిట్యుయేషన్స్‌లో కోర్టు వాళ్ళకి డివోర్స్ ఇస్తుందా? లేదంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్ అంటే ఏంది అంటే ఇద్దరు వ్యక్తులు డైవర్స్ తీసుకోవాలా, కలిసి ఉండలేమని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు. దాన్ని మనం జనరల్ పరిభాషలో ఎంఓయూ అంటాం. అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం. అంటే ఇద్దరు పార్టీస్ కలిసి వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చేసి ఎట్లా విడిపోవాలి అనేది రాసుకుంటారు. దాన్ని మనం జనరల్ పరిభాషలో మనం ఎంఓయూ అంటాం. మనం అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే వాళ్ళు ఎట్లా విడిపోవాలనేది రాస్తాం. దాంట్లో ఆ రాయటం అనేది కేసు టు కేసు ఉంటుంది. ఓన్లీ వాళ్ళకి పెళ్ళయింది, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంటే ఒక తిరిగి రాస్తాము. లేదు పిల్లలు ఉన్నారంటే పిల్లలు ఎక్కడ ఉండాలా, ఎట్లుండాలా రాస్తాము. వాళ్ళ మెయింటెనెన్స్ ఏముంది, వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎవరు పెట్టాలా, స్టడీస్కి ఎవరు పెట్టాలా, లేకపోతే వైఫ్ జాబ్ చేస్తుందా, జాబ్ చేయటం లేదా, వైఫ్కి ఏమైనా అలిమనీ ఉందా లేదా, వైఫ్కి మంత్లీ మెయింటెనెన్స్ ఉందా లేదా, అంతా డిఫైన్ చేస్తూ వాళ్ళ పరిస్థితిని బట్టి రాస్తారు. రాసిన తర్వాత ఏమైంది అంటే ఏంటంటే మనం మ్యూచువల్ డైవర్స్ రాసిన తర్వాత మనం కోర్టులో సబ్మిట్ చేసేస్తాం. ఎలాంగ్ విత్ అడ్వకేట్ కోర్టులో సబ్మిట్ చేస్తాం. మ్యూచువల్ డైవర్స్లో కంపల్సరీ ఇద్దరు పార్టీస్ 2 సార్లు కోర్టుకు రావాలి. డెఫినెట్లీ ఒకటి అప్లికేషన్ వేసినప్పుడు రావాలి, రెండోది మళ్ళీ డైవర్స్ డేట్ రోజు రావాలి. కంపల్సరీ డైవర్స్ డేట్ రోజు రావాలి. సో అప్లికేషన్ వేసినప్పుడు ఇద్దరు వచ్చి కోర్టులో సంతకాలు పెట్టాలా. అప్లికేషన్ అంతా పరిశీలించిన తర్వాత అప్లికేషన్ అంతా కరెక్ట్ ఉంటే నెంబర్ ఇచ్చేసి డైవర్స్కి సంబంధించిన డేట్ ఇచ్చేస్తారు. ఒక డేట్ పర్టికులర్ డేట్ ఇచ్చేస్తారు. ఆ డేట్ రోజు మనం వెళ్ళిపోతే ఇద్దరు పార్టీస్ వెళ్ళాలి. మళ్ళీ ఇద్దరు పార్టీస్ వెళ్తే మళ్ళీ ఇద్దరు అప్పుడు కోర్టు ఏం చేస్తుంటే మనం ఎంఓయూలో రాసుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయా కాలేదా అనేది కోర్టు వెరిఫై చేసుకొని ఒకవేళ ఎంఓయూ రాసినట్టు అన్ని ఫుల్ఫిల్ అయితే వాళ్ళిద్దరిని ఒకసారి ఫైనల్గా అడిగి మీకు డైవర్స్ గ్రాంట్ చేస్తున్నాము అంత ఓకేనా అని అడిగి వాళ్ళు కూడా ఓకే అంటే ఇమీడియట్లీ వాళ్ళ సంతకాలు తీసుకొని డైవర్స్ గ్రాంట్ చేసేస్తుంది. ఇది జనరల్ ప్రాసెస్. చాలా సందర్భాల్లో మ్యూచువల్ డైవర్స్ సక్సెస్ఫుల్ అవుతుంటాయి. జరుగుతున్న దాంట్లో ఒక 5% 10% మధ్యలో కూడా గొడవలు అయిపోయి మళ్ళీ వీళ్ళు మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళి ఫస్ట్ సంతకం అయిపోయిన తర్వాత కూడా గొడవలు అయిపోయి మళ్ళీ మీద పెట్టుకోరాళ్ళు. ఓకే, దాంట్లో ప్రాబ్లం ఉంటుంది. దాంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయిపోయి ఉంటాయి. మ్యూచువల్ డైవర్స్లో మనం రాసిన కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయ్యి ఉండి ఆపోజిట్ పార్టీ రావటం లేదు మ్యూచువల్ డైవర్స్ కంటే మనం కోర్టుని ప్రే చేసి కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకు మనం చేయాల్సిన పనులన్నీ చేసేసి వాళ్ళు ఫస్ట్ సంతకానికి వచ్చి వాళ్ళు సెకండ్ సంతకానికి రాలేదనుకో కోర్టు తన పవర్ ఉపయోగించి ఇవ్వచ్చు డైవర్స్ ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు రాసుకున్న దాంట్లో ఫుల్ఫిల్ కాలేదు, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ కాలేదు అనుకో అప్పుడు కోర్టు డిస్మిస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను అందరికీ ఏం చెప్తాను ఏంటంటే మీకు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద మ్యూచువల్ డైవర్స్. చాలా మందికి అవగాహన లేక ఏంటంటే కరెక్ట్ రాయరు దాన్ని. ఎందుకంటే ఆ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసేటప్పుడు అలిమోనీకి సంబంధించి, చైల్డ్ కస్టడీకి సంబంధించి, ఫ్యూచర్ లయబిలిటీకి సంబంధించి చాలా మంచిగా డిఫైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోజులలో మ్యూచువల్ డైవర్స్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్ మీదనే ఫ్యూచర్ అనేది నడుస్తున్నది. ఇప్పుడు పిల్లల కస్టడీ ఉందనుకో పిల్లల కస్టడీకి సంబంధించి చాలా స్పష్టంగా ఉండాలి. దాంట్లో కంప్లీట్ కస్టడీ ఎవరికి ఇస్తున్నాము, వాళ్ళ విజిటింగ్ రైట్స్ ఎప్పుడెప్పుడు ఇస్తున్నాము, ఎవరికి వాళ్ళ మీద అధికారం ఉంది, డిసిషన్ తీసుకునే అధికారం ఉంది అనేది చాలా స్పష్టంగా రాయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకంటే డైవర్స్ తీసుకున్న తర్వాత మనకు పిల్లలు సింగిల్ పేరెంట్ అయిపోతారు. సో వాళ్ళు పాస్పోర్ట్ అప్లై చేసినా, వీసాలు అప్లై చేసుకున్నా, ఎక్కడైనా లోన్స్ ఇంక ఇతర విషయాలు అప్లై చేసుకున్నా, స్కూళ్ళల్లో కాలేజీలలో కంపల్సరీ డాక్యుమెంట్ క్లారిటీ ఉన్న డాక్యుమెంట్ అడుగుతున్నారు. ఆ డాక్యుమెంట్లో చాలా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే హోల్ కస్టడీ ఎవరికి ఇస్తున్నాము, కంప్లీట్ కస్టడీ ఎవరికి ఇస్తున్నాము, వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి, వీళ్ళకి ఏం రైట్స్ లేవు, ఇట్లాంటివన్నీ దాంట్లో మెన్షన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. విజిటింగ్ రైట్స్ ఎట్లున్నాయి, వాళ్ళ ఫైనాన్షియల్స్ కానీ వాళ్ళ ఫ్యూచర్ కానీ ఎవరు డిసైడ్ చేయాలనేది కంపల్సరీ రాయాలి దాంట్లో. సో అది రాయటం ద్వారానే వాళ్ళ కస్టడీకి సంబంధించి ఫ్యూచర్లో వీళ్ళు డైవర్స్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పుడు ఆపోజిట్ పార్టీ సంతకాలు అవసరం లేదు. ఇంకా ఏది చైల్డ్ కస్టడీ కనుక ఇందులో క్లారిటీగా రాస్తే. సో చాలా మంది ఏంటంటే వాటి గురించి క్లారిటీ లేక ఇప్పుడైతే డైవర్స్ తీసేసుకుందాం అనేసి ఆ చైల్డ్ కస్టడీ మీద కానీ ఆ ఫైనాన్స్ ఇష్యూల మీద కానీ క్లారిటీ చక్కగా రాయరు. సో వీళ్ళు డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఫ్యూచర్లో వీళ్ళకి పాస్పోర్ట్లు అప్లై చేసేటప్పుడు, వీసాలు అప్లై చేసేటప్పుడు, స్కూల్ సర్టిఫికెట్లలో స్కూళ్ళ దగ్గర చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. వీళ్ళు ఎక్కడో మూవ్ అయిపోతారు. వాళ్ళ కోసం మళ్ళీ వీళ్ళు తిరుగుతుంటారు. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ అనేది మనము
డిసైడ్ అయిన తర్వాత మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చాలా క్లారిటీగా వితౌట్ ఎనీ మనకు డౌట్ లేకుండా మనకు క్లారిటీగా మనం దాన్ని రాసుకోగలగాలి. అప్పుడే మ్యూచువల్ డైవర్స్ అనేది ఈజీ అవుతుంది. రెండోది ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ ఏదైనా ఇచ్చిపుచ్చుకోవాలంటే ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చేసి మిగతాది అంతా సెకండ్ డైవర్స్ రోజే ఇచ్చుకోవాలి. సెకండ్ డేట్ ఏదైతే డైవర్స్ రోజు ఉంటుందో ఆ రోజు అక్కడ బెంచ్ మీదనే ఇచ్చుకోవాలి. అక్కడ జడ్జి ముంగట ఇచ్చుకుంటే మీకు వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే 50% ఆర్ ఎబో ఇచ్చేస్తారు ముందే. ఇట్లా ఇస్తున్న మీద సంతకం పెడతామని కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళు సెకండ్ ఇది మొత్తం 50% ఆర్ ఎబో తీసేసుకొని సెకండ్ సంతకానికి రారు. ఇస్తామని గ్యారంటీ ఏంది అట్లా ఇట్లా అని చెప్పి అంటారు. సో ఇంకొకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది అంటే మ్యూచువల్ డైవర్స్లో ఫస్ట్ సంతకమే ఫైనల్ కాదు. ఫస్ట్ సంతకం పెట్టడం వల్ల ఏమాత్రం నష్టమేమో ఇద్దరు పార్టీస్. సెకండ్ సంతకమే కీలకం. కాబట్టి ఆ సెకండ్ సంతకం పెట్టేటానికి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్ అయిపోయేటట్టు చూసుకోవాలి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు దీంట్లో మన మ్యూచువల్ డైవర్స్లో. సో సెకండ్ సంతకానికి వచ్చే ముందే అన్ని కూడా క్లారిటీగా కంప్లీట్ చేసుకోవాలి MOU.